15th లెసన్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సైన్స్ 15th లెసన్ కాంతి నీడలు ప్రతిబింబాలు. కాంతి నీడలు ప్రతిబింబాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఇక్కడ చూడండి. బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం బల్బు నుంచి ఒక వెలుగు వస్తుంది కదా, ఆ వస్తువు అన్ని వస్తువుల మీద పడి అది తిరిగి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటికి చేరినప్పుడు మాత్రమే ఆ వస్తువు మనం చూడగలుగుతామంట. బల్బు నుంచి వచ్చే కాంతి వస్తువు మీద పడడం, తిరిగి వస్తువు నుంచి కాంతి బయలుదేరి మన కంటిని చేరడాన్ని పరిశీలించండి. బల్బు నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడడము ప్లస్ ఆ వస్తువు నుంచి వచ్చిన కాంతి మన కంటి మీద పడడాన్ని మనం పరిశీలించాలన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బల్బు నుంచి వచ్చిన కాంతి ఇక్కడ ఒక మగ్గు మీద పడింది, ఆ మగ్గు నుంచి అమ్మాయి కంట్లో పడింది అనమాట. ఇలా పడడం వల్లనే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. కాంతినిచ్చే వస్తువుని కాంతిజనకం అంటారు. సూర్యుడు, వెలుగుతున్న విద్యుత్ బల్బు, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతిజనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏవైనా వస్తువు అయినా కాంతిజనకంలా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాంతినిచ్చే వస్తువులన్నీ కాంతిజనకాలంట. సూర్యుడు, వెలుగుతున్న విద్యుత్ బల్బు, సూర్యుడు కాంతినిస్తుంది కాబట్టి కాంతిజనకం. వెలుగుతున్న విద్యుత్ బల్బు కాంతినిస్తుంది కాబట్టి కాంతిజనకం. వెలుగుతున్న కొవ్వొత్తి కూడా కాంతిజనకము. మొదలైన కాంతిజనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్నవి కూడా ఏవైనా కాంతిజనకంలా పనిచేస్తాయి అన్నమాట. కాంతినిచ్చే వస్తువులన్నీ కాంతిజనకంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ కాంతినిచ్చేవి అంటే సూర్యుడు, వెలుగుతున్న విద్యుత్ బల్బు, కొవ్వొత్తి, మండుతున్న మంట. ఏ వస్తువుకు నీడ ఏర్పడాలంటే ముఖ్యంగా కాంతి అవసరం. ఏదైనా వస్తువుకు నీడ ఏర్పడాలంటే ముఖ్యంగా కాంతి అవసరం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్లో వచ్చింది. టెట్ 2024లో వచ్చింది, పేపర్ 1లో వచ్చింది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ప్రాథమిక వర్ణాలని దేన్ని అంటారని వచ్చింది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పార్శ్వ కోణాల్లో కలిపితే అనేక రంగులు ఏర్పడతాయి. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులు ప్రాథమిక వర్ణాలు. ఇవి వివిధ పాలలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలను నీడలు ఏర్పరుస్తాయి. వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు. అపారదర్శక పదార్థాలు అంటే ఏమిటి అంటే, కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలు నీడలు ఏర్పరుస్తాయి. కాంతి ప్రసరింపనీయని పదార్థాలన్నీ నీడలను ఏర్పరుస్తాయి. వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. కావున ఇటువంటి పదార్థాలు నీడలు ఏర్పడవు. వీటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. కావున ఇటువంటి పదార్థాలను నీడలు ఏర్పడవు. వీటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాలిథిన్ కవరు, నూనె పూసిన కాగితం వంటి పదార్థాల గుండా కాంతిని పాక్షికంగా స్వల్పంగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలు అస్పష్టమైన నీడల్ని ఏర్పరుస్తాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. పాలిథిన్ కవరు, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా స్వల్పంగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలను అస్పష్టమైన నీడలు ఏర్పరుస్తాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఇక్కడ ఎగ్జామ్లో అడగొచ్చు ఫ్రెండ్స్, పాక్షిక పారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్స్ అని అడగొచ్చు. పాలిథిన్ కవరు, నూనె పూసిన కాగితం. వీటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పరుస్తేవి అనమాట. అస్పష్టమైన నీడలు ఏర్పరిచేవి అంటే కూడా పాలిథిన్ కవరు, నూనె పూసిన కాగితం. పారదర్శక పదార్థాలు అంటే గాజు, గాలి. వీటి నుండి నీడలు ఏర్పడవన్నమాట. అపారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ కాగితం, అట్ట, చెక్క, ఇనుము. ఇవి
నీడలను ఏర్పరుస్తాయన్నమాట. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. అపారదర్శక వస్తువులు మాత్రమే స్పష్టమైన నీడను ఏర్పరుస్తాయి. కాబట్టి నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటు అపారదర్శక వస్తువు కూడా కావాలి. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. అపారదర్శక వస్తువులకు మాత్రమే స్పష్టమైన నీడలు ఏర్పడతాయి. కాబట్టి నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటు అపారదర్శక వస్తువు కూడా కావాలి. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు ఎప్పుడు ఏర్పడుతుందంటే నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుందన్నమాట. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికి సరిపోతుందంట. మన రోజువారీ జీవితంలో మన నీడలు ఇతర వస్తువుల నీడలు భూమి మీద ఏర్పడడం చూస్తుంటాము. అంటే ఈ నీడలు ఏర్పడడానికి భూమి తెరగా పనిచేస్తుంది. మన రోజువారీ జీవితంలో మన నీడలు ఇతర వస్తువుల నీడలు భూమి మీద ఏర్పడడం చూస్తూనే ఉంటాము. అంటే నీడలు ఏర్పడడానికి భూమి తెరగా పనిచేస్తుందన్నమాట. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మన సాంప్రదాయ కళారూపాల్లో తోలుబొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మలు నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను గాథలను ప్రదర్శిస్తుంటారు. మన సాంప్రదాయ కళారూపాల్లో తోలుబొమ్మలాట ఒకటి. ఇది ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల గాథలను ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి అంట సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. ఆప్టిక్స్ అంటారు. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం, ఆప్టిక్స్ అంటారు. కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణించే కిరణాలుగా భావించి మనం పైపటంలో కాంతి మార్గాన్ని తెలిపే బాణం గుర్తులను పొడిగించాము. అంటే కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలము, వివరించగలము, గీయగలము. ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులకు ఏర్పడే నీడలు ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన ఏర్పరచుకున్నారు. ఏమైందంట, పూర్వకాలంలో వస్తువులకు ఏర్పడే నీడలు ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన ఏర్పరచుకున్నారు. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి ఎంత సమయం పడుతుందంటే 1.255 సెకండ్ల సమయం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్. కాంతి కిరణాలు సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువు కాంతి జనకానికి వివిధ రకాల అభిముఖంగా ఉంచి వివిధ ఆకార గల నీడలను పడేటట్లు చేయగలుగుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, కాంతి కిరణాలు సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువును కాంతి జనకానికి వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాలు గల నీడలను పడేటట్లు చేయగలుగుతున్నాము. ఓకే, సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్ల వస్తువుకి వివిధ ఆకారాల్లో నీడ పడేటట్లు చేయగలుగుతున్నాం అన్నమాట. పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళరేఖ మార్గ ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళరేఖ మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని పిన్హోల్ సూక్ష్మరంధ్రం గుండా పెద్ద వస్తువును చూడవచ్చు. ఆసక్తిగా ఉంది కదా. ఈ పిన్హోల్ కెమెరా సూక్ష్మరంధ్రం గుండా పెద్ద వస్తువును చూడవచ్చు. ఆసక్తిగా ఉంది కదా. పిన్హోల్ కెమెరా ఫ్రెండ్స్ ఇది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుందన్నమాట.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిన్ హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుందని అర్థమవుతుంది. పిన్ హోల్ కెమెరాలో తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుందని అర్థమవుతుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయంట ఫ్రెండ్స్. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. నీడకు ఎటువంటి రంగు ఉండదని, నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియపరుస్తుందని మీకు తెలుసు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. అంతేకాక అది పూర్తి వస్తువులాగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీడకు ఎటువంటి రంగు ఉండదని, నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియపరుస్తుందని మీకు తెలుసు. ఓకే, నీడలకు రంగు ఉండదు. కానీ వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. అంతేకాక అది పూర్తి వస్తువులాగా ఉంటుంది. వస్తువు ఫోటోలో ఉన్నట్లుగా ఉంటుంది. అవును. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్నే పరావర్తనం అంటారు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్నే పరావర్తనం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అద్దం మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్ని పరావర్తనం అంటారు. ఎగ్జామ్లో ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్ని ఏమంటారంటే పరావర్తనం అంటారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. లేజర్ అనేది కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్ను ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారు. వస్తువులను చూడడానికి కాంతి అవసరం. వస్తువులను చూడడానికి కాంతి అవసరం. కాంతినిచ్చే వస్తువులను కాంతి జనకం అంటారు. మనకు కాంతినిచ్చే వస్తువు ఏంది? సూర్యరశ్మి, మంట, కొవ్వొత్తి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కాంతి జనకాలు అంటారు. అపారదర్శక పదార్థాలు కాంతి మార్గంలో అడ్డుగా ఉన్నప్పుడు నీడలు ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు కాంతి మార్గంలో అడ్డుగా ఉన్నప్పుడు నీడలు ఏర్పరుస్తాయి. అంటే ఇవి చెక్క అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఎగ్జాంపుల్స్. అవి అపారదర్శక పదార్థాలు. అంటే నీడలు ఏర్పడడానికి కాంతి అపారదర్శక పదార్థంతో పాటుగా తెర కూడా అవసరం. నీడలు ఏర్పడడానికి కాంతి అపారదర్శక పదార్థాలతో పాటుగా తెర కూడా అవసరం. వస్తువుల నీడలను చూసి ఆ వస్తువుల రంగును గుర్తించలేము. వస్తువుల నీడను చూసి ఆ వస్తువు రంగుని గుర్తించలేము. కాంతి రుజుమార్గంలో సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. రుజుమార్గం అంటే సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అన్నమాట. కాంతి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. కాంతి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. వస్తువుకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన చేసుకోవచ్చు. వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన చేసుకోవచ్చు. ప్రతిబింబం నీడ ఒకటి కావు. ప్రతిబింబం నీడ ఒకటి కావు అన్నమాట. ప్రతిబింబం అనేది నీడ అనేది ఒకటి కావు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. ఇక్కడ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాల్లో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్పుకుందాం. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాలలో కలిపి అనేక రంగులు ఏర్పరుస్తారు. వీటిని వివిధ పాలలో కలిపి అనేక రంగులను ఏర్పరుస్తారు. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికి సరిపోతుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికి సరిపోతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. ఆప్టిక్స్ అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయన్నమాట. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కాంతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణుతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్ను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 15th లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో 16th లెసన్ గురించి చెప్పుకుందాము.